కొందరు చెబుతూ ఉంటారు, ఆ సంఘంలో మాకు స్నేహితులు ఉన్నారు, ఈ సంఘంలో స్నేహితులు ఉన్నారు, అందుకే మేము ఆ సంఘానికి వెళుతున్నాము అని అటు ఇటు ఆ సంఘానికి ఈ సంఘానికి పరిగెత్తుతూ ఉంటారు. దేవుని సంఘానికి వెళ్ళేది స్నేహితుల కోసము కాదు, మనుషుల కోసము కాదు, దేవుని కోసం వెళ్ళాలి. వారు చిన్నవారైనా సరే, వారు పెద్దవారైనా సరే, వారు ఎవరైనా సరే, వాక్యము తెలియజేస్తుంది ఏమని అంటే, దేవుని వద్దకు వచ్చువాడు, దేవుని సన్నిధికి వచ్చువారు ఆయన అనగా దేవుడు ఉన్నాడు అని రావాలి అని వాక్యము మనకు తెలియజేస్తుంది. హన్న అనే స్త్రీ దేవునికి మొక్కుబడి చేసుకొని కనిన కుమారుడైన సమూయేలు అప్పుడే తల్లిపాలు మానిన చిన్నవాడైనప్పటికీ కూడా ఆ చిన్నవాడైన సమూయేలును హన్న దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడైన సమూయేలు అప్పుడే అక్కడే అనగా దేవుని సన్నిధిని మ్రొక్కాడు. అంటే దేవుడు ఉన్నాడు అని దేవునికి ప్రార్థించాడు. ఇది దేవుని సన్నిధికి వెళ్లే వారి యొక్క అనుభవం ఎలా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని మనం వెళ్ళాలి, దేవుని కోసం మనం వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఆత్మీయ అనుభవం. ఆమేన్.